హలో అండి. ఈరోజు రెసిపీ కేవలం కప్పు సూజీ రవ్వతో క్రిస్పీగా ఉండే గుంత పొంగనాలు. ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేకుండా, డీప్ ఫ్రై కూడా చేయకుండా తక్కువ ఆయిల్తో చేసుకునే ఈ గుంత పొంగనాలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయండి. ఇంట్లో ఇడ్లీ దోశ బ్యాటర్లు లేవు, అప్పటికప్పుడు స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ప్రిపేర్ చేయాలి అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఈ గుంత పొంగనాలు. నేను మీ జాను, వెల్కమ్ టు జానూస్ కిచెన్ వరల్డ్. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. అలానే కారానికి తగినట్లుగా ఒక 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసేయండి. ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా ఈ విధంగా తురుముకొని యాడ్ చేయండి. ఒక గుప్పుడు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేయండి. ఒక కప్పు సూజీ రవ్వకి అరకప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేయండి. ఇందులోనే టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, మనం ఇన్స్టెంట్గా గుంత పొంగనాలు వేసుకుంటున్నాం కాబట్టి ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఇందులో ఒక కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేయండి. ఇలాంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మన ఛానల్లో చాలానే పోస్ట్ అయ్యి ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఛానల్ పేజ్ని విజిట్ చేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మొత్తం నేను 2 కప్పుల వరకు వాటర్ని యూజ్ చేశానండి. ఒక కప్పు సూజీ రవ్వకి 2 కప్పుల వరకు వాటర్ని, అరకప్పు పెరుగుని యాడ్ చేసుకున్నాను. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసి ఈ పిండిలో వేసిన రవ్వని నానేంత వరకు ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసేయండి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇందులో మనం వేసిన రవ్వ అనేది చక్కగా నానిపోయి పిండి అనేది ఈ విధంగా తయారవుతుంది. కొంచెం థిక్గా ఉంటుంది. మనకి గుంత పొంగనాలు వేసుకోవడానికి ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి గుంత పొంగనాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక చిన్న తాలింపు వేసుకుందాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని పోపు గెరట పొయ్యి మీద పెట్టి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువగా వేయవసరం లేదండి. ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి. కలర్ కోసం ఒక పావు స్పూన్ పసుపును కూడా వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్న పిండిలోకి యాడ్ చేసేయండి. ఇలా తాలింపు వేసుకొని పిండిలో యాడ్ చేసుకోవడం వల్ల ఈ తాలింపు ఫ్లేవర్తో గుంత పొంగనాలు మరింత టేస్టీగా ఉంటాయండి. ఈ తాలింపు పిండిలో కలిసిపోయేలాగా ఈ విధంగా గెరటితో కలిపేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే ఈ తాలింపుని స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. కానీ ఇలా తాలింపు పెట్టుకుంటే ఆ ఫ్లేవర్తో మన గుంత పొంగనాల టేస్ట్ అనేది మరింత బాగుంటుందండి. ఇప్పుడు మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనకి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పొంగనాలు వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని పొంగనాల ప్యాన్ని పొయ్యి మీద పెట్టి హీట్ అవ్వనివ్వండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత పొంగనాల గుంటల్లో కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. మనం వేసుకునేది రవ్వ పొంగనాలు కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని గుంతల్లోకి ఈ విధంగా ఫిల్ చేసుకోండి. అన్ని గుంతల్లోనూ పిండిని ఫిల్ చేసేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు లోలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒకవైపు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత మూత ఓపెన్ చేసి రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా ఈవెన్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒకవైపు ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా స్పూన్తో రెండో వైపుకి టర్న్ చేసుకుంటే ఈజీగా టర్న్ అయిపోతాయండి. ఎక్కడ మనకి ప్యాన్కి కూడా అతుక్కోవు. చాలా ఈజీగా రెండో వైపుకి కూడా టర్న్ అయిపోతాయి. రెండు వైపులా కూడా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా ఫ్లేమ్ని మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దు. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల అనేది పిండి ముద్ద అలాగే ఉండిపోతుంది. ఈ విధంగా మీడియం టు లోలో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ విధంగా ఒక బ్యాచ్ వేసుకోవడం అయిపోయిన తర్వాత రెండో బ్యాచ్ కూడా సేమ్ ఇదే విధంగా మనకి ఈ గుంతల్లో కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని దాంట్లోకి మరలా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఫిల్ చేసుకొని ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో చక్కగా ఒకవైపు మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని రెండో వైపుకి కూడా ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా ఈవెన్గా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి.
ఈ పొంగనాలని పల్లి చట్నీతో తీసుకున్న, కొబ్బరి చట్నీతో తీసుకున్న, అల్లం చట్నీతో తీసుకున్న, ఏ చట్నీతో అయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి. రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.